ఇంకోటి ఏంటంటే నా వేలుని చూసి మీరు ఏదో అనుకుంటుంటారు కదా, ఈ వేలు బొటన వేలు ఈ విధంగా కావడానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు మా అమ్మ పెట్టెలో నుంచి ఉల్లిపాయలు తీసిమంది. అప్పుడు మమ్మీ వాళ్ళకు కావిడి పెట్టెలు ఇచ్చేవాళ్ళు కదా ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళలో సామాన్ ఇచ్చినప్పుడు కావిడి పెట్టెలని ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ కావిడి పెట్టెలలో అస్సలు చాలా బరువు ఉండేది. అది మన భూషణాలు ఎట్లుంటాయి అంత అట్లాగా ఉండేదన్నమాట. ఎత్తుగా ఉండేది, 4 కోళ్ళు పొడవుగా ఉండి ఎత్తుగా ఉండేది. పైగా అది బరువు, దాని మూత కూడా ఎంత బరువు అంటే ఇంత మందంగా ఉండేది దాన్ని. అది అసలు ఒక్క కాడ దాన్ని కొక్కెం పట్టుకొని లేపడానికి కూడా చేత అయ్యేది కాదు. సరే తీశాను, మొత్తానికి ఎత్తి తీశాను. కానీ అంటే చాలా అప్పుడు బాగా లావు ఉండేదాన్ని అనమాట. బాలభీముడు అనేవాళ్ళు నన్ను. అని ఇంక బలంగా ఉన్నాను కదా, తీశాను. తీసిన తర్వాత అది సులభంగా వేయచ్చులని వేసాను. అవి వేసేటప్పుడు టక్కున నా వేలు పడిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దాంతో వేలు ఈ విధంగా అయిపోయింది అనమాట. నేను గోళ్ళు కట్ చేసుకోవడం కూడా చిగుర్ల వరకు కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అట్లా ఉంటే ఇష్టము. కొంచెంగా ఉంచి మట్టి పేరుకొని పోయి అట్లా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసమే గోళ్ళు కూడా నేను చిగుర్ల వరకు కోసేసుకుంటాను అన్నమాట, కట్ చేసేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా గోరు కథ. మీరేమనుకోకండి, గోరు కథ కూడా చెప్పింది ఈవిడ అని. ఎందుకంటే చెప్పాలి కదా, ఇవన్నీ చిన్ననాటి స్మృతులు కదా. ఈ గోరు చూసుకున్నప్పుడల్లా మా అమ్మ కావిడిపెట్టి గుర్తుకొస్తుంటుంది. ఆ కావిడిపెట్టి మా చుట్టాలకి ఇచ్చాము, వాళ్ళు మాకు ఇవ్వలేదు అదే అని ఎగరగొట్టారనుకోండి, అది వేరే విషయము. కానీ ఇది మాత్రం నాకు మా అమ్మ కావిడిపెట్టి గుర్తుకొస్తుంది బాగా. చాలా బాగుండేది పెట్టి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడంతా క్వాలిటీ కదా ఏదైనా కానీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.